వంటలు తిన్న వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఉన్నాయని ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారమ్మా. నీ వాలకం చూస్తుంటే అలా లేదబ్బాయి. వంట బాగోలేదని ఎవరో తిట్టినట్టు మాడుమొహం వేసుకుని వచ్చావు. నా ఫేసే అంత బామ్మగారు. తిన్న ఒక్కరంటే ఒక్కరు కూడా పేరు పెట్టడానికి లేదమ్మా. తిన్న వాళ్ళందరూ మీ వంటలు సూపర్గా ఉన్నాయని మెచ్చుకుంటుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? ఇదిగోనమ్మా, ఈ వంటలన్నీ చేసినందుకు మామూలుగా వంట మాస్టర్కి 10,000 ఇస్తారు. ఇదిగో 10,000. అద్భుతంగా వంట చేసినందుకు ఈ 2,000 కూడా తీసుకోమ్మా. అయ్యో అక్కర్లేదు బాబాయ్, మీరిస్తానన్నా ఈ 10,000 చాలు. ఆ 2,000 మీ దగ్గరే ఉంచుకోండి. మొట్టమొదటిసారమ్మా ఈ ఫీల్డులో ఆనందపడిపోయి డబ్బులు ఇస్తానంటుంటే వద్దన్న మనిషిని నిన్నే చూస్తున్నాను. నువ్వు చేసిన అద్భుతమైన వంటకాల వల్ల నాకక్కడ 4-5 ఆర్డర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నీ వల్ల నేను చాలా లాభాలు సంపాదించబోతున్నానమ్మా. నేనిచ్చే ఈ చిరుకానుకని కాదనకమ్మా. బాబాయ్ అని పిలిచావు, నా కూతురు లాంటి దానివి. ఆనందపడుతూ ఇస్తున్నానమ్మా, తీసుకోమ్మా. తీసుకోమ్మా. ఆనందపడుతూ ఇస్తున్నప్పుడు తీసుకోవాలి, కాదనకూడదు. సరే గాని రేపటి నుంచి వంట కార్యక్రమాలు చాలా ఉంటాయి. మీరెక్కడుంటారు? మీ ఫోన్ నెంబర్ ఏంటి? అడ్రస్ ఏంటి చెప్పండి. ఏంటమ్మా ఎక్కడుంటారు అంటే చెప్పరేంటి? బాబాయ్, మేము నిన్నే ఈ ఊరొచ్చాం. ఇక్కడ మేము ఉండడానికి ఇంకా ఏ ఇల్లు దొరకలేదు బాబాయ్. నిన్ననగా వచ్చి ఉండడానికి ఇల్లు లేకపోతే నిన్న నైటు ఎక్కడున్నారమ్మా? గుళ్ళో ఉన్నాం బాబు. గుళ్ళో ఉన్నారా? అయ్యయ్యో. సరేనమ్మా, నాకు తెలిసిన ఒక చిన్న రూమ్ ఉంది, మీకు అద్దెకిప్పిస్తాను. కాకపోతే అది పెద్దది కాదు, చిన్నది. సర్దుకుని ఉంటానంటే మీకు వెంటనే ఏర్పాటు చేయిస్తాను. ఆ పుణ్యం కట్టుకోండి బాబాయ్, మీకు రుణపడి ఉంటాం. అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? ఇవాళ నువ్వు చేసిన పెద్ద సహాయానికి నేను ఆ చిన్న సాయం కూడా చేయలేనా? సరే, ఇంతకీ మీరు భోజనం చేశారా? ఇంకా లేదు బాబాయ్. ఇంకా చేయలేదా? ముందు భోంచేయండమ్మా. ఈ పని అయిపోగానే మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. మీరు ఇల్లు విషయంలో ఎక్కువగా టెన్షన్ పెట్టుకోకండి. పని విషయంలో కూడా మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఈ బాబాయ్ ఉన్నాడు కదా, అంతా ఈ బాబాయే చూసుకుంటాడు. సరేనా? ఆ పాపకి సంబంధించిన నిజాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేసొస్తున్నాను. ఇక ఈ నిజం ఎవరికీ తెలీదు. ఆ డాక్టర్ చావుతోనే ఆ పాప లక్ష్మి బిడ్డ అనే సత్యం సమాధైపోయింది. ఇక నాకే టెన్షను లేదు. అమ్మా, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఏం లేదే, చిన్న పనుండి బయటకెళ్ళొస్తున్నాను. పండు, ఇదేటి పోపట్లేదు. ఆకలేస్తుందేమో, పాలు తీసుకుని రాపో. అలాగేనమ్మా. బ్రేకింగ్ న్యూస్. సిటీలో ప్రముఖ ఐవీఎఫ్ డాక్టర్కి యాక్సిడెంట్. అమ్మా, చూసావా?
మన డాక్టర్కి యాక్సిడెంట్ అయిందంటమ్మా. ఆ, అదే చూస్తున్నాను. పాపం ఎవరికి తీశారో ఏంటోనమ్మా. అయ్యో విహారీ, చేతికి ఆ రక్తం ఏంట్రా? బావా, ఆ రక్తం ఏంటి బావా? మీరేం కంగారు పడకండి, ఇది నా రక్తం కాదు. మరి ఏమైంది విహారీ? ఆ రక్తం ఎవరిది? ఆ టీవీలో ఉన్న డాక్టర్కి యాక్సిడెంట్ అయితే నేనే వెళ్ళి ఆవిడ్ని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేశాను. విహారీ, ఆ డాక్టర్ బతికే ఉందా? అయినా డాక్టర్ని నువ్వు సేవ్ చేయడం ఏంటి? అవునత్తయ్య, నేను అదే టైంలో అటుగా వెళ్తున్నాను. ఆమెకి యాక్సిడెంట్ అయి ఉంటే తనని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఆమె పొజిషన్ కొంచెం క్రిటికల్గానే ఉంది. పాపం, అందరికీ వైద్యం చేసే డాక్టర్ చివరికి చావు బతుకుల మధ్య ఉందన్నమాట. చెప్పండమ్మా. పద్మాక్షి గారు ఉన్నారా? ఉన్నారమ్మా. మీరు మా శాస్త్రం పురుడు పోసిన డాక్టర్ కదమ్మా? అవును బాబు. అమ్మా, ఈ డాక్టర్ ఇందాకలే మన ఇంటికి వచ్చినారమ్మా. ఎరా పండు, ఇందాక మన ఇంటికి రావడం ఏంటి? అవును విహారి బాబు, ఇందాకలే ఈ డాక్టర్ మన ఇంటికి వచ్చినారు బాబు. పద్మాక్షంలో కలిసి వెళ్ళినారు బాబు. ఏంటత్తయ్య, ఆ డాక్టర్ నిన్ను కలవడానికి రావడం ఏంటి? అయినా మన ఇంటికి డాక్టర్ రావాల్సిన అవసరం ఏంటి? మన ఇంటికి వచ్చిన డాక్టర్ వెళ్తుంటే ఆవిడకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? మన ఇంటికి వచ్చి వెళ్ళిన డాక్టర్ గారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారా? ఏంటత్తయ్య, ఏం మాట్లాడరేంటి?